హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాం. మీకు మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అయితే మంగళగిరి నుంచి వెళ్తున్నాం. ఎకో పార్క్ ఉంది కదా, ఆ సైడ్ నుంచి చూడండి. ఈ సైడ్ అయితే కొంచెం రోడ్ పగలగొట్టి వేస్తున్నారు కదా. ఇది వచ్చేసి మీకు అక్కడ కార్నర్లో కలుస్తుంది, చూపిస్తాను. మన ఎంట్రన్స్ దగ్గర ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇది వచ్చేసి ఎయిమ్స్కి ఫుల్ మీనింగ్ ఇది. అలాగే ఇది ఎక్కడ ఉందంటే కరెక్ట్గా మంగళగిరి, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న ప్రముఖ వైద్య విద్య మరియు పరిశోధన సంస్థ. అంటే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, అలాగే హాస్టల్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడే మనం మొత్తం నేర్చుకోవచ్చు. అంటే సర్జరీస్ కూడా చేస్తారు కదా, హాస్పిటల్స్ కూడా చూసుకోవచ్చు. దాంతోపాటు దీని స్టోరీ అయితే వచ్చేసి లెక్చరర్స్ వాళ్ళు ఉండే పీజీలు. ఎయిమ్స్ మంగళగిరి 2014లో కేంద్ర ప్రభుత్వం 4వ దశ అంటే 4th ఇది ఎయిమ్స్, ఇదొకటి 4thలో ఇదొకటి. దాంట్లో ఇంకోటి ఏంటంటే 2015 డిసెంబర్ 19న కేంద్ర ఆరోగ్య మంత్రి ఉన్నారు కదా, జేపీ నడ్డా గారు ఈ సంస్థకు శంకుస్థాపన చేశారు అప్పుడైతే. దాని తర్వాత 2018-19 మధ్యలో విద్యా సంవత్సరంలో విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో కొంతమంది తాత్కాలికంగా తీసుకొని 50 మంది విద్యార్థులలాగా వాళ్ళతో స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ అయితే. దాని తర్వాత 2019 మార్చిలో మంగళగిరిలో, ఇంకా అదైతే తాత్కాలికంగా టెంపరీగా పెట్టారు కదా, ఇదైతే పర్మనెంట్గా ఇక్కడ క్యాంపస్ పెట్టేశారు. దాని తర్వాత కొన్ని సేవలు అయితే ప్రారంభించారు. అలాగే దీని సదుపాయాలు తెలుసుకుందాం మామూలుగా ఎలా ఉంది ఏంటని. దీన్ని మొత్తం ఏరియా అయితే ఇవైతే హాస్టల్స్ చూడండి, 183.11 ఎకరాల్లో విస్తరించి ఉంది. అలాగే దీనికైనా ఖర్చు ఎంతంటే 1618.23 కోట్లుతో నిర్మించారు ఇదైతే. అలాగే దాంతోపాటు దీంట్లో బెడ్స్ అయితే 960 ఉన్నాయి ఈ హాస్పిటల్లో. ఎయిమ్స్లో 41 విభాగాలు అయితే చేశారు. అలాగే మనం చూస్తుంది ఏంటంటే హాస్టల్స్ అవి చూడండి. గ్రౌండ్ అయితే ఎంత పెద్దగా ఉందో, అసలు చాలా పెద్ద గ్రౌండ్ ఇది. 13 ప్రత్యేక విభాగాలు అయితే చేశారు దీంట్లో, అంటే సపరేట్ చేశారు. 125 మెడికల్ సీట్లు అయితే ఉన్నాయి దీంట్లో. అలాగే మనకి ఇక్కడ సేవల విధంగా ఏముంటాయంటే ఆరోగ్య సేవలు అయితే మామూలుగా ఓపీడీ, ఐపీడీ, అత్యవసర సేవలు ఉంటాయి కదా, ఐసీయూ ఇలా ఉంటాయి కదా. బిల్డింగ్స్ అయితే నర్సింగ్ బ్లాక్స్ అవి. ట్రీట్మెంట్ చేసే రూమ్స్, రేడియాలజీ, బ్లడ్ బ్యాంక్, టెలిమెడిసిన్స్ సేవలు కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా బ్లాక్స్ ఉన్నాయి. స్టార్ట్ చేసిన 2-3 ఇయర్స్లోనే 2023 ఏప్రిల్ నాటికి 10 లక్షలకు పైగా బిల్డింగ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. అవుట్ పేషెంట్ సేవలు అయితే చాలా చేశారు వీళ్ళు. అలాగే ప్రతిరోజు 2400-2500 దాకా పేషెంట్లను చికిత్స చేస్తున్నారు. ఓపీడీ సేవలు అందిస్తున్నారు వీళ్ళు. అలాగే గ్రీనరీ కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర అయితే పీఈటీ, సిటీ, తర్వాత 3T, ఎంఆర్ఐ, 256 స్లైస్, సిటీ స్కానర్, లినాక్, బ్రాకీథెరపీ వంటి పరికరాలు వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. ట్రీట్మెంట్స్ అయితే 2024 ఫిబ్రవరి 25న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి ఎయిమ్స్ మంగళగిరిని దేశానికి అంకితం చేశారు. అంటే ఆ టైంలో కొంచెం స్పీచ్ ఇచ్చారు దీని గురించి. అంటే మన ఇండియాలో ఇవి 4 ఉన్నాయి కదా, అందుకని. ఆ తర్వాత ప్రధానమంత్రి ఆరోగ్య భారత్ మిషన్ అని PMABHIM అనే మిగతా రాష్ట్రాల్లో 9 క్రిటికల్ కేర్ బాక్స్కు శంకుస్థాపన కూడా చేశారు. ఇలాగే వీళ్ళు ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యాధునిక వైద్య సేవలు మరియు మెడికల్ విద్యను అందిస్తూ దేశంలో ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఫ్రెండ్స్ దీని గురించి ఇదే హిస్టరీ. చూడండి, ఇది హాస్పిటల్ ఫ్రంట్ నుంచి మనం వచ్చింది ఏంటంటే మంగళగిరి వైపు నుంచి వచ్చాం.
అది వచ్చేసి బ్యాక్ సైడ్. ఇది కూడా వే అయితే వేస్తున్నారు చూడండి, ఈజీగా డైరెక్ట్ రూట్ వెళ్ళినట్టు. మనం మొత్తం తిరిగి వచ్చినట్టు వచ్చాం కదా, అంటే బిల్డింగ్స్ పక్క నుంచి వచ్చాం కదా. ఇదైతే ఇప్పుడు కట్టేసి చూపిస్తుంటే డైరెక్ట్గా వచ్చేసినట్టే. చూడండి, మనం అయితే ఇలా తిరిగి వచ్చాం. మనం బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి మంగళగిరి తరపు నుంచి మనకి అటుపక్క ఎకో పార్క్ ఉంది కదా, అటు నుంచి వచ్చాం. ఇది అయితే ఫ్రంట్ నుంచి చూడండి, కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. అంబులెన్స్ అయితే చాలా ఉన్నాయి అందుబాటులో ఇక్కడ, ఈజీగా సేవలు అయితే బాగున్నాయి. 24 అవర్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడైతే బాగా చూస్తారండి, ఎందుకంటే ఒకసారి నేను విజిట్ చేశాను, మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళాను. మొత్తం నీట్గా మంచిగా ఉంటుంది. ఏంటంటే కొంచెం బయట వరకు అయితే కొంచెం స్లోగా జరుగుతుంది, అంటే చాలా పెద్దది కదా దానివలన. ఈ రోడ్డు వచ్చేసి మనకి కరెక్ట్గా నేషనల్ హైవే ఉంది కదా, NH-16, ఆ రోడ్లో అయితే వెళ్తుంది. రైట్ సైడ్ వచ్చేసి అంటే మనకు నేషనల్ హైవే తగులుతుంది. అది వచ్చేసి వడ్డేశ్వరం అనే ఊరైతే వస్తుంది అక్కడ. లెఫ్ట్ సైడ్లో వేస్తే మనం ఇది విజయవాడ వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి. కానీ ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు అయితే చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది, అంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో తిరిగినట్టుగా. చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి, కొండని పగలగొట్టి మరీ వేశారు రోడ్డు అయితే. ఎంత హైట్ ఉంది చూడండి కొండ అయితే. అలా ఇప్పుడు మనం స్పీడ్గా వెళ్దాం. ఇది ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసారంటే ఏ పాయింట్లో అయినా మీకు నచ్చిందని అనుకున్నాను. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో మరికొన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.